ఒకసారి పావని గౌడ్ గారు ఒపీనియన్ తీసుకుందాం. పావని గౌడ్ గారు ఏంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మహిళా నేతలు ఏమనుకుంటున్నారు కవిత సస్పెన్షన్ తర్వాత? కొద్దిమంది అంటున్నారంటే పార్టీ అంటే మగవాళ్ళకి ఇవాళ వారసత్వ బాధ్యతలు, కవితకు ఎందుకు ఇవ్వకూడదు, ఇట్లా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే జవాబు? ముందుగా భరతన్న నమస్తే. జీటీవీ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న మా సోదరి మనులకు అందరికీ నమస్తే అండి. ఇందాక మన సుజాత ఇంకేవో సామెతలు పెట్టి చాలా బాగా చెప్పిండ్రు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది, అది సరిపోలేదు. సిబిఐకి ఇచ్చినాము, అది కూడా సరిపోలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని సొంత బిడ్డే వచ్చి బయటకు చెప్పడం సమంజసము? ఇప్పుడు ప్రజలు అందరూ అవినీతి జరిగింది ఒప్పుకున్నట్టే అని అంటున్నారు. అదే కవితక్క గారు రేవంత్ రెడ్డిని దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు అని మాట్లాడింది. అయితే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు అయిపోయినట్టేనా అండి? ఈ మాట కూడా కల్వ సుజాత గారు ఒప్పుకోవాల్సిందే. ఇంకొకటి, టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కోసం ఆనాడు టిఆర్ఎస్ గా పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బాపు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కష్టం వచ్చినా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 60 లక్షల మందికి కష్టం వచ్చినా కూడా ఏవైనా బిడ్డైనా ఎవరైనా రేపు ఎవరైనా క్రమశిక్షణ దాటితే ఇవే చర్యలు ఉంటాయి అనేసి చెప్పిండ్రు. కేసీఆర్ గారు ఏ చర్యలు తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాము. కేసీఆర్ గారి బాటలో నడిచే కార్యకర్తల రూపంగా మీకు ఆయన ఏది తీసుకున్నా కూడా శిరసా వహిస్తామని చెప్తున్నామండి. ఇంకొకటి, కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. మరి లక్షల కోట్లు తీసుకుపోయి కేసీఆర్ గారు తాండూరులో పెట్టిందా లేకపోతే జూబ్లీ ప్యాలెస్ లో పెట్టిండ్రా నిరూపించాలి. సిబిఐ వేసిండ్రు కదా, మొన్నటి వరకేమో రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ సిబిఐ మోడీ జేబ సంస్థలు అని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా సిబిఐ మోడీ జేబ సంస్థలు అని మాట్లాడతారు. ఇప్పుడు నేరుగా కేసీఆర్ గారి విషయంకి వచ్చేసరికి జేబు సంస్థలు కాలేదా అండి? దేవుడే నిర్ణయిస్తాడండి. మరి ఏ సంస్థలు ఎవరిని ఉసిగొలుపుతున్నాయి? కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, ప్రాంతీయ పార్టీని లేకుండా ఎవరు చేద్దామని చూస్తున్నారు అనేది ప్రజలు కూడా తెలిసిపోతుంది, ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఊపిరి అంటే కేసీఆర్ గారి ఊపిరి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనేది బీఆర్ఎస్ నే కాదు, బాబు ఊపిరిని తీసే అంత మాటారు. ఆ మాట అనడం వల్లనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే పావని గారు ఇక్కడ పావని గారు హరీష్ రావుని కామెంట్ చేశారు కవిత గారు. అంటే హరీష్ రావు కోసం కేసీఆర్ కవితను పార్టీ నుండి దూరం చేశారు అనుకోవచ్చా? అంటే హరీష్ రావు గారి కోసమో లేకపోతే కేటీఆర్ గారి కోసమో లేకపోతే మన ఇంకో గారి కోసమో సంతోష్ గారి కోసమో పార్టీ నుంచి ఎవరిని ఎవరు దూరం చేయరండి. పార్టీ క్రమశిక్షణ ఎవరు దాటినా, పార్టీ లైన్ ఎవరు దాటినా కూడా తీసి పక్కకు పడేస్తారని చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు ఉద్యమ నాయకుడి అడుగు జాడల్లో ఒక ఉద్యమకారుడు నడిచినట్టుగా నడిచిండు. మేనల్లుడు మేనమావ చేతి పట్టుకొని నడిచినట్టుగా నడవలేదు. ఏం చెప్తే హరీష్ రావు గారు 2001 నుంచి ఇప్పటి వరకు పార్టీ అధికారంలో లేకపోయినా కూడా 2022-24 వరకు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూనే ఉన్నాడు. అవినీతి అనేది ఇప్పుడు లిక్కర్ కేసులా కవితక్క గారి మీద ఎన్నో ఆరోపణలు చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, బీజేపీ వాళ్ళు చేసిండ్రు. ఏనాడన్నా హరీష్ రావు గారు గాని, కేటీఆర్ అన్న గాని, సంతోష్ అన్న గాని బయటికి వచ్చి ఈ లిక్కర్ వల్లనే బీఆర్ఎస్ పార్టీకి ఇంత ముప్పు జరిగింది అని ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రా అండి? ఆడబిడ్డ గుండెల్లో పెట్టుకున్నాం, కళ్ళల్లో చూసుకున్నాం, ఏదొచ్చినా కూడా పెట్టుకొని సాదుకున్నాం అన్నట్టుగా ఉన్నాం తప్ప ఇంట్లో పంచాయతీలు బజారుగా ఇడ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి మీద మాట్లాడే అవాకులు చెవాకులు పేలే టైం ఇచ్చింది ఎవరని చెప్పండి? కేసీఆర్ గారి మాట జవదారరు హరీష్ రావు గారైనా, సంతోష్ గారైనా, కేటీఆర్ గారైనా. ఇప్పుడు న్యాయకత్వం అనేది బిడ్డలకు వస్తుందా, కొడుకులకు వస్తుందా కాదండి. న్యాయకత్వాన్ని గుంజుకోరు ఎవరు. నాకు కావాలి అని అడుక్కోరు. ఆ టైం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు బిడ్డ గాని, కొడుకు గాని, కార్యకర్త గాని అది ఇచ్చుకుంటూనే పోతారు. కానీ ఇచ్చేదాకా ఉండాలి కదా, మనకు ఓపిక ఉండాలి కదా. ఆడపిల్ల అయితేంది, మగపిల్ల అయితేంది. జయలలిత గారు రాష్ట్రాన్ని పాలించలేదా? మమతా బెనర్జీ గారు రాష్ట్రాన్ని
రాష్ట్రాన్ని పాలిస్తలేదా? ఇందిరాగాంధీ ఐరన్ లేడీ దేశాన్ని పాలించలేదా? సొంత బిడ్డ కొడుకు సొంత ఎవరైనా కూడా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు ఈ విధంగానే ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నా నేను, రేపు మన కాల్వ సుజాత గారే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేంది పోతేంది అని మాట్లాడితే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ అధినాయకులు ఆమె మీద చర్యలు తీసుకోరా? అదే చర్యలు ఈమె మీద తీసుకున్నారు అంతే. గ్రీకు అవినీతి పరులు అన్నారు. పావని గారు, ఇప్పుడు మీ పార్టీ గొడవలో మరి ఇది కాంగ్రెస్ మాట్లాడిస్తుంది, రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారని ఎందుకు అంటున్నారు మీరు? ఇప్పుడు పార్టీ గొడవ అంటే ప్రతిదీ భరత్ గారు మీరు చూడండి, బిఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతుంది. సభ జరగంగానే విజయవంతం కాగానే ఫ్లైట్ ఎక్కుతారు, ఒక లేఖ లీక్ అవుతుంది, దాని మీద వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఈ రోజు కామారెడ్డిలో ఉన్న వరద బాధితులు, తెలంగాణలో ఉన్న రైతన్నలందరూ రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ గారిని వేస్ట్ గా ఓడగొట్టుకున్నాము, కేసీఆర్ గారు మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు, కడుపులో పెట్టుకొని దాచుకున్నారు, ఆయన ఉంటేనే బాగుండే అనుకున్నప్పుడు మళ్ళా ఫ్లైట్ దిగుతారు, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు అక్కగారు బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు బాపు కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కలల ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు. ఇప్పుడు సోదరిమణి మన కల్వ సుజాత గారు ఏదైతే చెప్పిండ్రో 3 అన్నారం సుందిల్లా మేడిగట్ట అని చెప్తాండ్రు కదా, అన్నారం సుందిల్లా మేడిగట్ట కాదు కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు, 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల నీటి స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల నీటి వినియోగం, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసుడు. కాళేశ్వరమే ప్రాజెక్టు లేకపోతే, కూలిపోతే, కుంగిపోతే, వంగిపోతే అన్నపూర్ణకి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, అక్కడ రంగనాయక సాగర్కి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, కొండపోచమ్మకి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి? ఏందంటే అది వేరే టాపిక్. ఒక్కసారి లలితా యాదవ్ గారితో మాట్లాడదాం.